రోజుకి సంఘాన్ని కోరుతున్నది ప్రత్యేకత. ఏమి ప్రత్యేకత చూపిస్తారని చెప్పండి? కులం నుంచి ప్రత్యేకత ఉండదు మనకి. పాస్టర్ గారిని ఒక ఆవిడ అడిగిందంట, అయ్యా మా మొండు బకాయికి పెళ్ళి అవుతలేదు, కొంచెం ప్రార్థనలో పెట్టండి అయ్యా అని అడిగిందంట. అలాగే అమ్మ ప్రార్థన చేస్తాం, మంచి సంబంధం వస్తుంది మీ అబ్బాయికి అని చెప్పారు. చెబితే అలా పాస్టర్ గారు నడిచి వెళ్తుండగా వెంటనే అన్నదట ఆవిడ, మా కులం అమ్మాయినే చూడండి అన్నదట. చూశాను ఇలాంటి, ఇంకనకూడదు నేను, ఇలాంటి సన్నాసి మాటలు మాట్లాడితే ఇలాంటి వారితో దేవుడు ఉంటాడా? మరి ఆ సంఘానికే మీరు ఎత్తుకుపోతారంటే మా కులమోలు. నీ కులం నుంచి నీకు ప్రత్యేకత లేదు, నీ దరిద్రపు ఆ బంధత్వం నుంచి నీకు ప్రత్యేకత లేదు, నీకు ఏ ప్రత్యేకత లేదు. కానీ లింగుమని ప్రార్థన చేస్తే నీ ప్రార్థన ప్రత్యేక ప్రార్థన వినాలా? ఒక కార్యక్రమం చేస్తే ముహూర్తం లేకపోతే కార్యక్రమం చేయి, ఏమన్నా నేను తగలెట్టే ప్రత్యేకత? పాస్టర్ గారు 11:30 కల్లా వచ్చేయండి అందట. ఏ అమ్మ 10 నిమిషాలు లేట్ అవుతుంది, అటు ఇటులో కొంచెం ట్రాఫిక్ జామ్ అవుతుంది ఎక్కువ అంటే, నా ఈ జిందకి 11:30కి వచ్చాను అంత. ఏ అంటే వచ్చేయాలి సార్, ఎందుకంటే ఏ అంటే మరి వేపనాయన 11:30కే ముహూర్తం పెట్టారు సార్ అంటారు. వెళ్ళడానికి ఈయనకి సిగ్గులేదు, పిల్లడానికి అని చెప్పండి. వేపనాయన ముహూర్తం పెట్టడం ఏంటి? ఏ ప్రతి 2 అడుగుల పడవలు, 2 అడుగుల ప్రయాణం, బాగా చర్చి కట్టారట. ఆ చర్చి కట్టున్నప్పుడు ఆ చర్చి కట్టే ముందు ఒక ఆయన పెద్ద సంఘ పెద్ద, తగలెట్టే పెద్ద, ఆ వెళ్ళి వేపనాయనతో ముహూర్తం, చర్చికి ముహూర్తం పెట్టి ఏం చేయాలంటే సమాధి చేయాలంటే వెళ్ళటోళ్ళు అందరు. చర్చికి ముహూర్తం ఏంటి? ఎవడు వచ్చాడు పలక మాస్తున్నాడు, బాగా ఈ మధ్య ఆర్థిక ఇబ్బందులు పెరిగాయి కదా మీకు అనగానే అన్నాను. ఈ మధ్య మీకు బాగా రోగాలు పెడత కూడా పెరిగింది కదంటే అవును అన్నారు. గొడవలు అవుతున్నాయా సంసారంలో అన్నాడట. బాగా తిరగబడిపోతాయి ఈ మధ్య తినేసి అందట. ఈ గొడవలన్నీ జరుగుతున్నప్పుడు ఇవన్నీ ఎందుకు జరుగుతాయి చెప్పనా? ఈ సైన్యంలో బరువు ఎక్కువైపోయింది అన్నాడు. సంఘం పెద్ద, ఈ సైన్యం బరువు ఎక్కువైపోతే బరువు తీసే, కిటికీ మార్చే, తలుపు చెప్పు తీసే, అది మూసే, ఎత్తు పెంచు, ఇది డౌన్ చే. ఇలాగో తెక్కలోడు సలహా ఇస్తే హైదరాబాద్ లో నీ బిల్డింగ్ కన్నా పక్క బిల్డింగ్ హైట్ ఎక్కువైపోయింది, ఆ బిల్డింగ్ లో ఉన్న పైసలు పెరుగుతున్నాయి, మీ బిల్డింగ్ లో ఎందుకు పైసలు పెరగట్లేదంటే వాళ్ళు ఎత్తు కట్టరు, వాళ్ళ నీడ మీ మీద పడకూడదు, మీ నీడ వాళ్ళ మీద పడాలి, ఎత్తు పెంచాయి అన్నాడు. పాత బిల్డింగ్ కి క్రైన్స్ పెట్టి ఒకేసారి లేపాడు. పాత బిల్డింగ్ పునాదులు కలిగి ఈ బిల్డింగ్ వెళ్ళాడు, బిడి మీద పడిపోయి మొత్తం 2 బిల్డింగ్లు పడిపోయి దరిద్రం దొరికిపోయి. ప్రత్యేకత ఏమి ప్రత్యేకత చెప్పండి? ఒక ముహూర్తాలు లేకుండా కార్యక్రమం చేయి, ఒక కులం లేకుండా కార్యక్రమం చేయి, ఒక వంశం వర్గపోరు లేకుండా కార్యక్రమం, బంధుప్రీతి లేకుండా ఏ విడుదల ఉంది చెప్పండి? ఏమన్నా ప్రత్యేకత ఉంది మనకి? క్రైస్తవం అని పేరు తప్ప. 10 రూపాయలు కలిసి వస్తాదంటే వెనక ముందు అబద్ధం ఆడడానికి ఏమాత్రం సంకోచించు. ఏముంది ప్రత్యేకత? ఎక్కడ లేదు ప్రత్యేకత. కష్టపడి చదవాలి క్రైస్తవ బిడ్డలంటే, కష్టపడి చదువుతారా? చదవ. లూప్ లైన్స్ ఏమన్నా ఉన్నాయంటారా అంటారు. ఉంది, లూప్ లైన్ కాదు, గోదావరి లైన్ ఉంది. ఏముంది ప్రత్యేకత చెప్పండి? ప్రత్యేకత ఎక్కడికక్కడే ప్రత్యేకత. ఎందుకు ప్రత్యేకత? ఆ సర్వోన్నతుడైన సైన్యములకు అధిపతి యెహోవా రక్షకుడు నీతో ఉండాలి అంటే నీలో ప్రత్యేకమైన ప్రతిష్ట అవసరం. అదొక సౌందర్యం అంటే. ఎరా అందరితో సినిమాకి వెళ్తున్నా, నువ్వెందుకు రారంటే రాన్రా అని చెప్పాలి. ఏ ప్రత్యేకత చెప్పాలి. ఇప్పుడు అందరూ ఎలా వెళ్తున్నారు, అలా వెళ్తున్నా, నువ్వెందుకు అంటే రాన్రా అని చెప్పాలి. అలాగంటావా? 8 గంటలకు చచ్చిపోద్దురా, 8:40కి వచ్చేది సరిపోద్దా అన్నాడు. చాలా ప్రత్యేకత ఉంది. ఎక్కడ పడితే అక్కడ రారు, ఏ పార్టీ వెళ్తే ఆ పార్టీకి వెళ్ళరు, ఎక్కడ పడితే అక్కడ కలవరు, ఎక్కడ పడితే ఏది పడితే చేయరు. ఎందుకంటే ప్రత్యేకత. దేవుడి కొరకు ప్రత్యేకత పాటిస్తానని చెప్తున్నాను. మావిడాకులు కట్టాలన్నా 70 సార్లు మన గుండె లప్టప్పని కొట్టుకుంటుంది. నా దేవుడు ఏమనుకుంటాడో ప్రత్యేకత. నా కుటుంబంలో, నా జీవితంలో ఏదన్నా జరగాలంటే, ఈ డిసిషన్ తీసుకుంటే నా దేవుడు ఏమనుకుంటాడో. ఒకవేళ ఆత్మ వెళ్ళిపోతా ప్రత్యేకత. ఇది ఆయనకి నచ్చకపోతే వద్దు, ఆయనకి నచ్చితే వెళ్తుంది, భారమైన స్వీకరిస్తుంది. ఇది ప్రత్యేకత. ఈ ప్రత్యేకత లేకుండా లూజ్ నిర్ణయాలు తీసుకున్నాము అని చెప్తున్నాను. ఆత్మీయ సౌందర్యాన్ని పోగొట్టుకుని మనం అంటాం.